ఇంకో చిన్న మనవి ప్లీజ్, మీ పేరుతో ఛానల్ పేరు ఉంటే బాగుంటుందని మా ఆలోచన. దీనికి మీరు ఏమైనా చెప్పగలరా ప్లీజ్? అలా చేయడానికి వీలవుతుందా చెప్పండి ప్లీజ్. అంటే నా పేరుతో అంటే నాకు అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు నా నేమేమో సౌజన్య. ఇంగ్లీష్ అర్థం అవుతుందా? ఇంగ్లీష్లో టైప్ చేస్తాను కామెంట్. పర్లేదండి, చదువుతాను, ఇంగ్లీష్ అర్థమైంది. తెలుగు అయితే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. అంతేగాని ఇంగ్లీష్ అయితే మనము నొక్కాయించి అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకూడదని చదువుతాం. అది తెలుగు అయితే గబగబా చదివిస్తాం అంతే. ఆలోచన అయితే బాగానే ఉంది. బట్ నేను ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటుండే. దానికి మాత్రం ఖచ్చితంగా నా నేమ్తోనే స్టార్ట్ అయింది. కానీ అది మాత్రం జెన్యున్గా రావాలి. దాంట్లో లైవ్ ఉండదు, ఏముండదు. నంద్యాల అండి. ఓహో, ఓకే అండి. నంద్యాల నుంచి లైవ్ చూస్తున్నారా? అబ్దుల్ బాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదు డాకు గారు, గౌతమ్ గారు, పర్లేదు. మీరు ఇంగ్లీష్లో చేసినా నేను చదువుతాను. తిరుపతి అంట పార్టీ. తిరుపతి నూతన్ల పార్టీ లవ్ సింబల్ పంపించారు. ఓకే అండి. గాయస్, లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టచ్ అయితే ఇవ్వండి గాయస్. లైక్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు లైక్ ఎలా ఇవ్వాలి అని. స్క్రీన్ మీద 2 times టచ్ చేస్తే లైక్ అయితే నాకు వచ్చేస్తుంది గాయస్. ఈరోజు లిటరల్లీ నేను 15 లైక్ అయితే షోర్గా పెట్టుకున్నాను. టార్గెట్ కాదైతే ఫినిష్ చేయాలి. బట్ అది మీ వల్లే అవుతుంది. లైవ్ చూడు, లైక్ కొట్టు, కామెంట్ పెట్టు. ఏమన్నా చెప్పారండి. శివప్రసాద్ గారంట జయశ్రీ అమ్మండి అంటున్నారు. ఓకే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏమన్నా పెట్టారండి గౌతమ్ గారు. లైవ్ చూడు, లైక్ కొట్టు, కామెంట్ పెట్టు. స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి గాయస్. లైక్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు చదువుకున్నారు. ఎక్కడి వరకు చదువుకున్నానా? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది. అంతకు మించి ఎక్కువ చదివితే దేశాన్ని అమ్మేస్తానని భయం వేసేసి ఆగిపోయాను. నేను 10th వరకే చదివానండి. అయినా స్కూల్ బంక్ కొట్టేదాన్ని. అసలు స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడు ఆడుకోవడం, ఫ్రెండ్స్తో షాపింగ్స్కి వెళ్ళడం, ఇవే ఎక్కువ చేసేదాన్ని. ఇంకా చదువు ఎక్కడ అభ్యర్థి చెప్పండి. ఆ 10th కూడా కష్టంగా కంప్లీట్ చేశాను. చాలా సబ్జెక్ట్ దేవుడి సబ్జెక్టులు అయితే ఆగలేదు, బాగానే రాశాను. కానీ ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు స్కూల్కి. సిన్సియర్గా కానీ వెళ్తే మాత్రం చాలా సీరియస్గా చదివేదాన్ని. టీచర్స్ అందరికీ ఫ్యాన్స్ చేసుకునేదాన్ని. అది అంత టాలెంటో నాది. అలా ఎలా ఉంటుంది చెప్పండి? స్కూల్కి వెళ్ళకుండా కూడా టీచర్స్ని ఫ్యాన్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? బట్ నేను చేసుకుంటే. మీరు చేసుకున్నారా? మీ చిన్ననాటి స్కూల్కి వెళ్ళే సమయంలో మీకు టీచర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? నాకున్న టీచర్స్ పేరు అందరి పేర్లు చెప్పమంటారా? నేను చెప్తాను, మీకు కూడా చెప్తాను. తెలిస్తే మీకు కూడా గుర్తుంటే చెప్పండి. మీకు ఎవరైనా టీచర్సే ఫ్యాన్స్గా ఉండడం. ఇలా అడగడానికి కారణం మీ పేరుతో మెసేజ్లు పంపడానికి వీలవుతుంది కదండి. మాకు ప్రతిసారి మీ పేరు తెలియక మీ గుంటూరు అమ్మాయి గారు అంటూ సంబోధిస్తూ ఉండాలి కదండి. ఇలా అనడం బాగుంటుందా చెప్పండి. అయ్యో సరే, నా పేరు చెప్తాను చూడండి. నా పేరు సౌజన్య అనమాట. బట్ ఛానల్ విషయంకి వచ్చేసరికి మీ గుంటూరు అమ్మాయి అని ఎందుకు పెట్టానంటే, నా ఛానల్కి మీ గుంటూరు అమ్మాయిని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గుంటూరులో మేము ఉంటాం కాబట్టి ఏదైనా స్పెషల్ ప్లేసెస్కి వెళ్తే యూట్యూబ్తో అంతా తలకాయ నొప్పానండి. ఎందుకంటే ఛానల్ పేరు ఒకటి ఉండి మనం ఒకటి చేసామనుకోండి, అది కూడా తప్పే. అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి వస్తారా ఏంటండి అసలు వచ్చి? మరీ అండి అసలు. గౌతమ్ గారు బ్లూ ఇవ్వడం అంటే నాకు అర్థం కాలేదు. అది ఎక్కడ ఉంటుంది?